హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మన ఛానల్లోని కార్తీక ధ్యాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. ఈ నెల రోజులు ఆత్మజ్ఞానులు వచ్చి మనకి గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తారు. అలాగే ఈ జూమ్లో పాల్గొన్న ఆత్మజ్ఞానులకి యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మనకి గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లలమాడు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కార్తీక మాసం విశిష్టత. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. మరి ఫర్ యూ మీకోసం ఛానల్ వారు ఎంతో అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు విశేషంగా అందిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ జూమ్ సెక్షన్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న ధ్యానమిత్రులందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ కార్తీక మాసం గురించి విశేషంగా తెలుసుకోవాలండి. మనకి పూర్వం నుంచి కూడా కార్తీక మాసం అంటేనే పూజలు, స్తోత్రాలు, జపాలు ఇవన్నీ కూడా మన పెద్దలు మనకి అందించారు. అది ఎందుకు అందించారో మనకి పూర్తి అవగాహన రావాలండి. రాకపోతే అందులోనే మునిగిపోతూ ఉంటాము ఎన్ని సంవత్సరాలన్నా. ఎందుకంటే అందులోనే గొప్ప ఆనందం ఉంది, అవి చేస్తేనే మనకి పుణ్యం వస్తుంది అనే అవగాహన బాగా పెంచి ఇవ్వడం జరిగిందండి. కార్తీక పురాణం చూసుకుంటే ఆ పురాణం చదివిన వాళ్ళు, ఎలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు కూడా దీపాలు పెడితే మన పాపాలు పోతాయి, దానం చేస్తే మన పాపాలు పోతాయి, నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అనే అవగాహన చొప్పునే చేస్తున్నారండి. అది ఎందుకు చేయమన్నారో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. వేదవ్యాసుల వారు మనకి ఎంతో మొన్య సూక్తంలో ఈ పూజలు, స్తోత్రాల గురించి చాలా అద్భుతంగా వివరించడం జరిగిందండి. మరి కార్తీక మాసము తెలుగు సంవత్సరాల్లో అన్నిటికన్నా గొప్ప ఎనర్జీ అయినటువంటిది. ఎందుకు అంత ఎనర్జీ అంటే, ఇక పౌర్ణమి రోజైతే కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది చాలా శక్తివంతంగా ఉంటుందట. ఎందుకు శక్తివంతంగా ఉంటుందంటే, అగ్నితత్వం కలిగి ఉంది. ఆ నక్షత్రము అగ్నితత్వం కలిగి ఉంది. అందుకనే ప్రతి వారు కూడా మనము దీపాలు పెట్టమంటారు. ఎందుకు దీపాలు పెట్టమంటారంటే, అది అగ్నితత్వము. దీపం అంటేనే కాంతి. ఆ కాంతితో మనము మన యొక్క ఆత్మజ్యోతిని ప్రకాశింపచేసుకోమని, ఆ అగ్నితత్వం బయట ఎంతైతే అగ్నితత్వమో ఆ యొక్క చంద్రుడు నుంచి ప్రకాశం అందుతుందో, ఆ ప్రకాశాన్ని తీసుకుంటూ మన అంతరంగంలోకి వెళ్ళి మన ఆత్మజ్యోతిని ప్రకాశింపజేసుకోమని చెప్పారు. అది మనకి ఎలా అర్థమైందంటే, అన్ని దీపాలు పెట్టమని అర్థమైంది. అలాగే మనకి నదీ స్నానం చెప్పారు. నదీ స్నానం చేయడం వల్ల చాలా గొప్ప మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆ విద్యుత్ అయస్కాంత శక్తి నీటిలో ఉంటుందండి. అది ఎప్పుడు చేస్తే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఉన్నత లోకవాసులు అందరూ వచ్చి ఈ భూమండలంలో ఎన్నైతే నదులు ఉన్నాయో అన్ని నదుల్లోని స్నానం చేసి వెళ్తారట వాళ్ళని. అందుకని ఆ టైంలో మనం స్నానం చేస్తే ఒక కార్తీక మాసంలోనే కాదు, ప్రతిరోజు వస్తారంట వారు. కానీ అన్ని రోజులు చేయమంటే ఈ మానవుడు పనితోటి బద్దకించి మొత్తం మానేస్తాడని, ఒక కార్తీక మాసము చాలా విశిష్టమైనది. ఆ టైంలో లేచి మరి స్నానం చేసి దీపం పెట్టుకుంటే నీకు పాపాలన్నీ పోతాయని చెప్పారు. అది మరి బ్రహ్మాండ పురాణం నుంచి తీశారు, శుకులు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అజ్ఞాన స్థితిలో ఉన్న మానవుడు కొన్ని లాభాలు వస్తాయంటే దానికోసమన్నా తన యొక్క తమో గుణాన్ని వదులుతాడు మానవుడు. అలా నెమ్మదిగా ఆత్మ అంటే ఏంటో తెలుసుకుంటాడు. అందుకనే ఈ నెల్లాళ్ళు కూడా ఇంత పవిత్రంగా ఉండడానికి కారణం ఏమిటంటే, అయ్యప్ప స్వాములు కూడా విజయదశమికి మాల వేసుకుంటారండి. ఆఖరి కార్తీక పౌర్ణమి రోజున ఆ శబరిమల వెళ్ళడానికి. వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితిలో మామూలు జీవితాన్ని గడిపినా
మాల వేసుకున్నప్పుడు మాత్రం చాలా పవిత్రంగా ఉంటారనమాట. వారి పేరును కూడా పలకకుండా స్వామి, స్వామి అనే ప్రతి ఒక్కరిని కూడా సంబోధించడం జరుగుతుంది. వారు అంత పవిత్రంగా ఉంటారు. అలాగే విజయదశమి దగ్గర నుంచి కూడా అమ్మవారి మాలలు వేసుకుంటూ ఉంటారు. అమ్మవారి మాలలు అయిపోయిన వెంటనే కార్తీక మాసం వచ్చేస్తుంది. అందుకని అందరూ ఆ యొక్క విజయదశమి దగ్గర నుంచి కార్తీక మాసం చివరి వరకు కూడా అందరూ పవిత్రంగా ఉంటారు. ఎలాంటి హింస చేయకుండా అహింసా తత్వంలో ఉంటారు. అప్పుడు ప్రకృతి ఏమవుతుంది, పులకించిపోతూ ఉంటుందన్నమాట. ఏ జీవి చంపబడదు, ఎలాంటి అశుద్ధమైన మాటలు ఎవరి నోట్లోంచి రావు. ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో ఉన్నామనే భావన కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. విజయదశమి అమ్మవారు మాల వేసుకుంటారు, ఆ తర్వాత అయ్యప్ప మాల వేసుకుంటారు. అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ ఏమవుతుంది, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ ఆ వైబ్రేషన్తో మనము చాలా చాలా ఆనందంగా ఉంటాం. దానికి మించి ఈ పురాణాలు గాథలు చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆ దీపాలు పెట్టుకుంటే పుణ్యం వస్తుంది, నదీ స్నానం చేయాలి. అప్పుడు మనకి చలి ఎక్కువగా ఉంటుందండి. రాత్రి సమయం మనకి ఎక్కువగా ఉంటుంది. పగలి యొక్క సూర్యుడి యొక్క వెలుగు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ తేమ ఎక్కువగా ఉండి బ్యాక్టీరియాలు, క్రిమికీటకాలు కూడా సంచారం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనము ప్రాపంచికంగా దీపాలు పెడతామో ఆ వేడికి చూడండి, మనము చల్లని పదార్థాల మీద ఈగలు, దోవలు అన్నీ పడతాయండి. ఒక అగ్ని మీద మాత్రం ఏవి వాలవు. ఎందుకంటే అగ్ని మీద వాలితే కాలిపోతాయి. అందుకని అవి దూరంగా ఉంటాయి. అవన్నీ కూడా మనల్ని హాని పరచకుండగా దూరంగా ఉంటాయని ప్రతీదీ మన కోసమే ఇవన్నీ నియమాలు పెట్టడం జరిగిందండి. అన్ని దీపాలు వెలిగించడం వల్ల ఏమవుతుందంటే, అలాగే మనకి జలుబు, రొంప, శ్వాసకోశ వ్యాధులు కూడా ఈ శీతాకాలమే మనకి ఎక్కువగా వస్తాయండి. దానివల్ల మనకి పడిసం పెట్టేస్తూ ఉంటుంది మాటి మాటికి, దగ్గు, రొంప. అప్పుడు మనము ఈ నువ్వుల నూనె దీపం పెడితే ఆ యొక్క ఆవిరికి మన శ్వాసకోశాలన్నీ కూడా ఫ్రీగా ఆడతాయండి. మనకి కూడా అస్సలు ఆడకపోతే ఒక్క చుక్క ఆ యొక్క నువ్వుల నూనె ఆ ముక్కు రంధ్రాల్లో పెడితే వెంటనే శ్వాస ఆడుతుందండి. మనం రోజు దీపం పెట్టుకుంటే ఆ శ్వాసకోశ వ్యాధులకి దూరం అవుతామన్నమాట. ఇంకా ఆవు నెయ్యి దీపం పెట్టమన్నారు. ఆవు అంటే పవిత్రమైనది. ఆవు నుంచి వచ్చేది ప్రతీది కూడా పవిత్రమైనదే. అందుకని ఆవు తోక పట్టుకుంటే చాలు పుణ్యం వస్తుంది అని అంటారు. ఎందుకంటే ఆవుని హింసించకుండా ఉంటారు కనీసం కొన్ని రోజులన్నా భక్తి భావంగా ఉన్నప్పుడు. ఆవు పాలు చాలా పవిత్రము. ఆవు మూత్రము సర్వరోగ నివారణి అండి. ఆవు మూత్రం వేసిన వెంటనే 2 స్పూన్లు ఎవరైతే ఔషధంలాగా స్వీకరిస్తే క్యాన్సర్ వ్యాధి కూడా నయమైపోతుందటండి. ఎక్కడ ఫిల్టర్ చేయకుండా. ఇప్పుడు బోలెడంత రేట్ అయిపోయిందండి. అంశు ఎన్ని వందల రూపాయలునంట ఆవు మూత్రం. ఒక్క ఆవు ఉంటే చాలు మన ఇంట్లో, మన ఇల్లంతా పవిత్రమైపోతుంది. మనకి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. ఇంకా మనకి కార్తీక మాసం వస్తే నెల రోజులు పండగలే, ఏదో ఒక పండగే. ఎప్పటి నుంచి మొదలవుతుందంటే ధనత్రయోదశి స్టార్టింగ్ అవుతుందండి. ధనత్రయోదశి కాదండి, ధన్వంతరి మహర్షి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ధన్వంతరి మూలికల్ని కనిపెట్టారట ఆయన. ఆయన్ని ఆరాధన చేసి ధ్యానం చేస్తే మనకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందని దానికి పేరండి. అది వాడుక భాషలోకి వెళ్ళి ధనత్రయోదశి కింద సృష్టించి ఆ రోజున బంగారం కొనుక్కోవాలి, లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే మనకి సంపద వస్తుందని అలా క్రియేట్ చేసి ధనలక్ష్మి పూజలు చేయడం మొదలుపెట్టాం. అంటే మనకి ఆరోగ్యం ముఖ్యమా, ధనం ముఖ్యమా? ఆలోచన చేస్తే మనకి ఎంత ధనం అన్నా ఆరోగ్యం లేకపోతే మనకేమన్నా సుఖం ఉంటుందా? మరి సంపూర్ణమైన ఆరోగ్యమే అన్నిటికన్నా భాగ్యము. మనకి ఎన్ని భాగ్యాలు ఉన్నా కానీ ఆరోగ్యం లేకపోతే వ్యర్థమే కదా. అందుకని ధన్వంతరి పూజ చేసి ఆరాధన చేసి ఆ స్వామిని మనకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇమ్మని కోరుకోవాలటండి. అది అసలైన పూజ అంటే. అది అయిన తర్వాత నరక చతుర్దశి వస్తుంది. నరక చతుర్దశి అంటే మనం విజయదశమి అమ్మవార్ల గురించి తెలుసుకున్నాము. అంతమంది అవతారాలు ఎత్తి ఆ అసురులందరినీ చంపడం జరిగింది. మరి నరకాసురుడు కూడా అందులోంచి వచ్చిన వాడే, వాడు మనవడే, బండాసురుడు మనవడే నరకాసురుడు.
మరి నరకాసురుడిని చంపడానికి అందరూ కూడా స్త్రీ అంటే వాళ్ళకి స్త్రీ యొక్క విలువ తెలియక వాళ్ళు వరాలన్నీ కూడా స్త్రీని ఒక్కరిని వదిలేసి ఎవరి యందు మరణం లేకుండా కోరుకున్నారు. అందుకనే స్త్రీల చేతే చంపబడ్డారు అందరూ కూడా. స్త్రీ శక్తి తెలియక. ఇక్కడ కూడా సత్యభామకి మరి వరం ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఆవిడికి మరి ఆ నరకాసురుడిని చంపడానికి సత్యభామ అంటే సత్యంతో కూడి ఉన్నది. ఎవరైతే సత్యంతో కూడి ఉంటామో మనలో అసురులు పరిపాలించారు కదండి. ధ్యానం తెలియక ముందు మనలో అసురులు ఉంటారు, దైవీ గుణాలు ఉంటాయి. కానీ దైవీ గుణాల గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు. అసురు తత్వం గురించే ప్రతి ఒక్కరిని బాధ పెట్టడము, మరి ఆ విధంగా మనము ప్రవర్తించేవాళ్ళము. ఎప్పుడైతే ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చామో, మన సద్గురువుతో మనము అనుసంధానం అయ్యామో, మనలో అసురు తత్వాన్ని ఒకటి ఒకటి జయించగలుగుతున్నాము. ఎలా జయించగలుగుతున్నామంటే సత్యంతో కూడి ఉన్నాము. అప్పుడు భయం చెప్పున సత్యం జోలికి వెళ్ళాలంటే మనము భయపడుతూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఎన్ని అవాంతరాలు మనకి ఎదురైనా సరే సత్యంతో కూడి ఉండాలని సత్యం మనకు అర్థమైపోయింది. ఎప్పుడైతే మనం సత్యంతో కూడి ఉన్నామో మనలో అసురీ గుణాలని అన్నీ కూడా మనకు తెలిసిపోతుంది. మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎలాగ మిత్రత్వం కలిగి ఉన్నాము, సకల జీవులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనే సత్యాలన్నీ మనకు అర్థమైపోతున్నాయి. ఇవన్నీ మనకి తెలియనప్పుడు కూడా భగవద్గీతలో రాశారు. కానీ మనకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే మనకి ఆత్మశక్తి లేదు. ఆత్మశక్తి లేదు కాబట్టి మనకి ఆ జ్ఞానం ఏమీ ఒక్కటి కూడా మనకు అర్థం కాలేదు. ఎప్పుడైతే మనము ఈ మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఆత్మశక్తిని పెంచుకుంటున్నాం. మన సమయం దొరికితే చాలు కళ్ళు మూసుకోమని చెప్పారు మన గురువు గారు. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమవుతుంది, మన నాడీ మండలం అంతా శుద్ధి అయిన తర్వాత మనలో అసురీ గుణాలన్నీ మనకు తెలిసిపోతున్నాయండి. ఎవరో చెప్పడం కాదు. మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాము, ఎలా భావన చేస్తున్నాము, ఎలా ఆలోచన చేస్తున్నాము, ఎప్పుడైతే మనకి తెలిసిపోతుందో ఒక్కొక్కటి సరి చేసుకోవడం మొదలు పెడుతున్నాము. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధరే ఆత్మనాత్మానం అన్నారు. ఇక్కడ నరకాసురుడిని చంపడము అంటే సత్యభామతో చంపబడింది అంటే సత్యముతో కూడి ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ అసురీ గుణాలన్నీ కూడా దగ్ధం చేసుకోగలుగుతామని మనం అర్థం చేసుకోవాలండి. ఇదంతా ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ఎవరైతే ధ్యానం చేస్తామో వారందరికీ ఇలాగే అర్థమవుతుందండి. ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి ఎక్కడో అసురుడు అనే రాక్షసుడు వస్తాడు, సత్యభామ వచ్చి చంపింది అని అలా ఆలోచన చేస్తూ ఉంటారు. ఓకే అండి, నరకాసురుడిని చంపుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే అసురతత్వం మనలో వెళ్ళిపోయిందో ఇక్కడ మనకి బ్రహ్మానందము, ప్రతి క్షణము బ్రహ్మానందంలో ఉంటాము. ఆ ఆనందంలో మనం ఏం చేస్తాము, పండుగ చేసుకుంటాము. దీపావళి రోజున పండుగ చేసుకున్నాం అనమాట. దీపాలు పెట్టి వెలుగు, అప్పటి వరకు చీకటి లోకంలో ఉన్నాం. చీకటి శక్తులతో మనము బాధలు పడుతూ ఉన్నాము. ఎప్పుడైతే ఆ కాంతితో మనం అనుసంధానమయ్యామో అప్పుడు మరి ఆనందంగా దీపాలు పెట్టుకున్నాము. ఆనందంగా దీపాలు పెట్టుకుంటే మరి ఆ వెలుగుని ఎప్పుడైతే ప్రకాశింపజేస్తూ ఉంటామో ఆ వెలుగుతో మన శరీరం అంతా కూడా కాంతి శరీరధారులుగా మారిపోవాలి. మనలో ఆత్మజ్యోతి ఎప్పుడైతే ప్రకాశం అవుతుందో అప్పుడు అన్ని లోకాలతో మనము కలెక్షను మరి అనుసంధానం అవుతాము. నక్షత్ర మిత్రులు ప్లేడియన్స్ అందరూ కూడా ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి ఈ కాంతి లోకాల నుంచి కాంతిని మేము ప్రసరింపజేస్తాము. మేము కాంతిని అందించే శక్తిని మీరు పొందాలి. ఆ సమయాన్ని మీరు కేటాయించుకుంటే మేమే ఆ కాంతిని ప్రసరింపజేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు భూమి మీద ఎంతోమంది మహాత్ములు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారు అందించేది అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఆత్మశక్తిని ఎప్పుడైతే పెంచుకుంటామో, సత్యంతో కూడి ఉంటామో, మిత్రత్వం కలిగి ఉంటామో, ఈ సుగుణాలతో మనం జీవిస్తూ ఉంటామో మనం కోరకుండగానే అన్నీ వస్తూ ఉంటాయి. ఏమి కోరుకోక్కర్లేదండి. మనం ఈ కార్తీక వ్రతాలు చేసి దేవుణ్ణి కోరుకోవాలి. మా కష్టాలు తీరిపోవాలి, మాకు మరి సంతానం లేకపోతే సంతానం కావాలి, డబ్బు లేకపోతే డబ్బులు, ఇల్లు, ఇవన్నీ కోరుకుంటాము. ఈ ఏమీ కోరవలసిన పని లేదు. మనం ఎప్పుడైతే సత్యంతో కూడి ఉంటామో మనకి ఏది అవసరమో అవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్ అందరూ కూడా. అదే మనము నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆనందంలో మనము ఈ యొక్క ధ్యాన జ్యోతుల్ని వెలిగించుకుంటాము. మరి ఈరోజు మనము టపాసులు కాల్చడానికి కూడా మనం ముందుకు రావట్లేదు.
టపాసులు కాల్చడం వల్ల ఏమవుతుంది, వాతావరణం అంతా కాలుష్యం అయిపోతుంది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు అవుతాయండి. మాకు ఇక్కడ ఒక ఊర్లో, మా ఊరు పక్కన ఒక 3 కిలోమీటర్ల దూరంలో అక్కడ టపాసులు తయారు చేయడానికి సంవత్సరం పొడుగుని తయారు చేస్తూనే ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా బాణాసంచా చాలా ఎక్కువ కాల్చుతున్నారు కాబట్టి, మరి అలాగా తయారు చేస్తున్నారు. వాళ్ళందరూ ఎంతో అనుభవజ్ఞులు. కానీ మరి అనుకోని యాక్సిడెంట్ అయింది. అక్కడ తయారు చేసినయన్నీ ఒక్కసారే అంటుకుపోయినాయి. అంటుకుపోయేటప్పుడు ఆ క్షణంలో 10 మందో, 15 మందో చాలామంది స్పాట్‌లో చనిపోయారు. చాలామందికి హాని కలిగింది. అంటే మనము అలాంటి హాని కలిగే ఎందుకు మనం ప్రేరేపించుకుంటున్నాము? దానివల్ల లాభం ఏమిటి? వాతావరణ కాలుష్యం తప్పించి వేరేమీ కాదు. ఇదంతా ప్రాపంచికమైన ఆనందాల కోసం మనము సృష్టించుకున్నాం ఇవన్నీ కూడా. పూర్వం నుంచి లేవండి ఇవేమి కూడా. మన ఆలోచన విధానంతో రకరకాల శబ్దాలు వచ్చేయన్నీ కూడా కాలుష్యం కలిగే వాటిలన్నిటిని తయారు చేసుకుని, మనం చేసుకున్నాయి మనమే బాధలు పడుతున్నాం. చూడండి, టపాసులు కాల్చిన తర్వాత ఆ పొగ వాసనకి మనకు మన్నాడు అందరికీ దగ్గులు వచ్చేయడమే. దగ్గులు, జలుబులు అన్నీ. కానీ ఆ కాలుష్యంలో ఉన్న నెగెటివ్‌ని కరిగించడానికి దీపాలు పెట్టమని చెప్పింది ప్రకృతి. కానీ మనమేం చేస్తున్నాము? మనకే హాని కలిగే టపాసుల వల్ల మరి హానిని కలిగించుకుంటున్నాం మనమే. అందుకని ఆ ప్రక్రియను మనం వదిలేసి, ఆ దీపాలు, ఆ దీపజ్యోతుల్ని ఎప్పుడైతే పూర్వపు రోజుల్లో ఈ కరెంటు దీపాలవి లేవు కాబట్టి, మరి కార్తీక మాసం నెల్లాళ్ళు అలాగా దీపాలు పెడుతూనే ఉండేవారట. ఈ శీతాకాలం వెళ్ళే వరకు కూడా. వెంటనే మళ్ళీ పండగొస్తది సంక్రాంతి. ఆ పెద్ద పెద్ద అరుగులు ఇల్లులుంటే, మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర 2 అరుగులు, పెద్ద అరుగులు ఇల్లు ఉండేదే. అక్కడ దీపాలు ఎప్పుడు పెడుతూ ఉండేవారు. అక్కడ రామాలయం ఉంటే రామాలయంలో. ఎందుకంటే దారిని వెళ్ళే వాళ్ళకి కాంతినిస్తుంది. అప్పుడు వీధి దీపాలయి ఉండేవి కాదు కాబట్టి, అంటే ఇలాగ ఆలోచించి పెద్దలు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనమేం చేసుకుంటున్నామంటే అవగాహన శక్తి లేక ఇవన్నీ మన కోసమే, మన ఆనందాల కోసమే అని మనం సృష్టించుకుని బాధలు పడుతూ ఉన్నాం. ఇంకా తర్వాత పాడ్యమి రోజున తెల్లవారుజామున దీపం పెట్టుకుంటే పుణ్యమొస్తది. చుక్క. చుక్క మరి ఎక్కడెళ్ళిపోతదో అని 1, 2 రోజులు అలారం పెట్టుకునేదాన్నండి నేను. ఇంక మూడో రోజు నుంచి 3 గంటలకే మెలుకువ వచ్చేసేది. అప్పుడు చన్నీళ్ళు స్నానమే. వేడి నీళ్ళు స్నానం చేయకూడదు. మన శరీర నిగ్రశక్తి ఉంది కాబట్టి మనం చన్నీళ్ళు స్నానం చేయాలని చెప్పారు. మరి ఎప్పుడూ చన్నీళ్ళు స్నానం చేస్తే మన శరీరం ఎంత దృఢంగా ఉంటదని 108 సంవత్సరాలు యోగీశ్వరుడు మొన్నే చెప్పాడండి. నేనెప్పుడూ చన్నీళ్ళు స్నానమే చేస్తాను కాబట్టి నా శరీరం ఇంత నిగనిగలాడుతూ ఉంటుంది. అంటే మన శరీరానికి ఏది అలవాటు చేస్తే అదే. చూడండి, మనం నెల్లాళ్ళు అలారం పెట్టుకోకుండానే లేచిపోతాము. ప్రొద్దుటే మా చిన్నప్పుడైతే నూతిలో నీళ్లు తోడుకుంటే వేడిగా ఉండేయండి. కానీ ఇప్పుడు నూతులు లేవు, పంపులు లేవు. అన్నీ ట్యాంక్‌లో వాటర్. ట్యాంక్‌లో వాటర్ ఐస్ గడ్డల్లాగా అయిపోతున్నాయి. కానీ అక్కడ మనము అది భరించలేకపోయినా భగవంతుడు పుణ్యం ఇస్తాడంటే ఐస్ గడ్డలాంటి నీళ్ళు కూడా మనం పోసేసుకుంటున్నాం. ఎందుకు అంటే అక్కడ ఇష్టము. ఇష్టం ఉంటే దేనినన్నా భరించే శక్తి ఉంది. ఇష్టం లేకపోతే చెయ్యి పెట్టడానికి కూడా మనము సాహసించము. మనం ఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటాము. మనలో ఉన్న తమో గుణం వదలడం కోసము తెల్లవారుజామున చన్నీళ్ళు స్నానం పెట్టారు. అలాగే ఇంకా ఆ తెల్లవారుజామున నగర సంకీర్తన చేయమని కూడా చెప్పారండి. ఇప్పుడు కూడా బాబా భక్తులు నగర సంకీర్తన చేస్తారు. 6 అవ్వకుండగానే నగరంలో ఏదో ఒక వాయిద్యం వాయించుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ వెళ్తారు. ఎప్పుడైతే తెల్లారి లేసిన వెంటలో ఆ భగవన్నామాన్ని పలుకుతూ వెళుతూ ఉంటామో, ఆ వైబ్రేషన్ తోటి ఎవ్వరితోటి కూడా హాని కలిగే మాటలు మాట్లాడకుండా విశుద్ధ చక్రం శుద్ధి జరుగుతుంది. తమోగుణం వదులుతుందని మనకి నగర సంకీర్తన అలవాటు చేయడం జరిగిందండి. చండీలు స్నానం వల్ల కూడా మనకి తమోగుణం వదులుతుంది. అక్కడ ఆ చుక్కల పోకుండగానే మనం ఆవు నెయ్యి దీపం పెట్టడం వల్ల కూడా ఆవు నెయ్యి వలన అక్కడ కలుషితాలన్నీ కరుగుతాయి. ఆ జ్యోతి వల్ల, ఆవు నెయ్యి జ్యోతి వల్ల మన కంటిలో పొరలు అన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయటండి. మనకి వయసు పెరిగే కొద్దీ కంటిలో పొరలు, శుక్లాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆవు నెయ్యి దీపంతో మనము ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ జ్యోతిని ఒక్క 10 నిమిషాలు చూస్తామో ఆ పొరలు లేకుండా ఉంటాయని, ప్రతీదీ కూడా మన ఆరోగ్యం కోసమే మన పెద్దలు నియమించడం జరిగిందండి. ఇంకా తర్వాత నాగుల చవితి వస్తాం. నాగుల చవితి కాదండి. ఆ తర్వాత వచ్చేదేంటంటే మనకి ఈ ఈ సాంప్రదాయం మనకి పూర్వం రోజుల్లో లేదండి. ఈ మధ్యన కొత్తగా వచ్చిందనమాట ఇది. ఈ సాంప్రదాయము
దేనికోసం పెట్టారంటే అన్న చెల్లెలు భోజనాలు పెట్టుకోవడం అన్నమాట. భోజనాలు. దీని పేరు భగిని హస్త భోజనం ఏదో భగినీ అంటారు హస్త భోజనం. భగినీ హస్త భోజనం అండి. అది ఎక్కడితో రాశాను, భగినీ హస్త భోజనం అండి. మనకు లేదండి తమిళనాడులోని, ఆ తర్వాత ఇంకా అటేపు ప్రాంతాల్లోని బ్రాహ్మలు కూడా పెట్టుకుంటారనమాట. ఈ భగినీ హస్త భోజనం ఎందుకు పెట్టుకుంటారంటే, మనం చిన్నప్పుడు మన కుటుంబంలో అన్నలు చెల్లెళ్ళు అక్కలతోటి ఎంతో సఖ్యతగా, అక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు అనే భేదం లేకుండా ఆ కుటుంబంలో ఎంత శక్తిగా ఉంటామో, ఆ తర్వాత మరి భేదాభిప్రాయాలు ఏర్పడిపోతూ ఉంటాయి. ఈ ఈ ధనం పంచుకోవడం గురించి, ఆ తర్వాత పెళ్ళిళ్ళై దూరంగా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాము. ఈ ఆప్యాయత ప్రేమ ఎప్పుడు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆ కుటుంబంలో చిన్నప్పుడు ఎలా పెరిగామో, మరి లాస్ట్ ఆఖరి శ్వాస వదిలిపెట్టే వరకు కూడా అన్నలు చెల్లెళ్ళు అక్కలు అందరూ అలా కలిసి ఉండాలి. ఎందుకంటే మనం పుట్టింటికి వెళ్తాము, కానీ మన ఇంటికి పని ఉంటేనే కానీ మన అన్నలు రారు. అందుకని ఈ భగినీ హస్త భోజనం ఆ విధంగా మనం కలిసి మెలిసి ఆనందంగా ఉంటామని దాన్ని పెట్టడం జరిగిందండి. ఆ తర్వాత నాగుల చవితి. నాగుల చవితి ఈ నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు అంటే, నాగులు అని అంటేనే నాగలోకమే ఉందండి. చూడండి, మనకి భీముణ్ణి నాగలోకానికి వెళ్ళిపోతాడు చిన్నప్పుడు. మరి భీముణ్ణి ఎలాగన్నా చాలా బలార్జుడిని చంపాలని దుర్యోధనులు వాళ్ళని చెరువులో పాడేస్తారనమాట. చెరువులో పాడేస్తే సరాసరి వెళ్ళి నాగలోకం వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ నాగలోకంలో ఉన్న నాగరాజు ఎన్నో సిద్ధులనిచ్చి బయటికి తీసుకురావడం జరిగింది. అలాగే అనంత పద్మనాభ స్వామి దేవాలయము పూర్వం ఎప్పుడుదో చెన్నైలో ఉన్నది. మొన్న ఆ నిధులన్నీ బయటపడ్డాయి, కానీ కొన్ని నిధులు బయటకు తీద్దామంటే అక్కడ నాగేంద్రుడు కాపలా ఉన్నాడట. ఎక్కడైతే నిధులు ఉంటాయో అక్కడ నాగేంద్రుడు కాపలా ఉంటాడండి. మరి ఈ నాగపాముని చూస్తే పాలు పోసి నాగేంద్రుని పూజ చేయండి అని మనకి నాగుల చవితిని ఏర్పాటు చేశారు. కానీ నిజంగానే నాగేంద్రుడు మన ఇంటికి వస్తే మనం ఏం చేస్తాము, వెంటనే భయపడి దాన్ని చంపే వరకు మనకు నిద్ర పట్టదు. మరి అలాగే యోగులందరూ కూడా అడవిల్లోనే ధ్యానం చేశారు. సర్పాలతోటే వాళ్ళు చలిమి చేశారు. మీదకెక్కి సర్పం పడగ ఎత్తి మరీ ఆడుతూ ఉండేదట రమణ మహర్షి ధ్యానం చేస్తుంటే. అలాగే తపస్వి మహారాజు గంటలు గంటలు రోజులు రోజులు తపస్సు చేసేవారు. ఆయన కూడా హిమాలయాల్లో. ఆయన కూడా ఆ సర్పాలతో అనుసంధానమై ఉండేవారట. మనం ఎప్పుడైతే ఇష్టంగా ఆ సకల జీవకోటితో మనం ఉంటామో ఏవి కూడా మనల్ని హాని చేయవు. మనం హాని చెయ్యాలి, మనల్ని ఏమన్నా చేస్తాయని మనం ఆలోచన చేసినప్పుడే, మన ప్రయత్నం చేసినప్పుడే అవి వెంటనే తిరగబడి మనకి హాని కలిగిస్తాయి. కానీ ఎలాంటి జంతువు కానీ పక్షి కానీ అలాగే సర్పాలు కానీ మనల్ని ఏమీ చేయవు. అలాగే మనకి భారత యుద్ధం జరిగేటప్పుడు ఆ ఋషులు గొప్ప గొప్ప యోగులందరూ కూడా కౌరవుల పక్షానే ఉన్నారండి. భీష్ములు వారు, ద్రోణాచార్యులు వారు, గొప్ప గొప్ప కర్ణుడు, వీళ్ళందరూ కూడా గొప్ప యోధులు, విలువిద్య తెలిసిన వారు. వారందరూ కూడా వాళ్ళు అస్త్రశస్త్రాలన్నీ వేచేస్తుంటే తట్టుకోలేకపోయాడట అర్జునుడు. వెంటనే ఈ శ్రీకృష్ణ పరమాత్మ శారదగా ఉన్నాడు కాబట్టి వెంటనే ఒక దుముకి అర్జున్ని కిందకి లాగేశాడట. లాగేసిన వెంటనే తన రథములో ఉన్న ఆ యొక్క అస్త్రాలన్నీ కూడా వాళ్ళు వేసే బాణదాటికి తట్టుకోలేక భస్మమైపోయాడంట, నిరాధారుడైపోయాడు. వెంటనే కృష్ణ భగవానుడు ఏం చేశాడు, అర్జునుని తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోయాడట. ఆకాశ మార్గాన అక్కడికి వెళ్ళిపోయి అయితే అక్కడ హిమాలయాల్లో శంకరుడు తపస్సు చేస్తున్నాడట. అప్పుడు వెంటనే శంకరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే వెంటనే శంకరుడు కళ్ళు విప్పి ఏమిటి అని అంటే, విష్ణుమూర్తి మరి వెంటనే ఈయనకి పాశుపతాస్త్రాన్ని ఇమ్మని కోరేటట. ఆ పతాస్త్రాన్ని తీసుకోవడానికి ఆ లోపల సర్పాలతో కాపలా పెట్టి ఆ లోపల ఎక్కడో పెట్టాడట శివుడు. అక్కడికి వెళుతుంటే సర్పాలన్నీ మీదకి వచ్చేస్తున్నాయట బుసలు కొడుతూ. అర్జునుడి మీదకి వచ్చేస్తుంటే అప్పుడు వెంటనే కృష్ణుడు మరి వాటితో నువ్వు చలిమి చెయ్యి, వాటిని తరమాలి చంపాలని నువ్వు ప్రయత్నించుకో అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ సర్పాలతో చెలిమి చేసి మిత్రుడిగా ఎప్పుడైతే వ్యవహరించాడో వెంటనే అవి ఆ సర్పాలు రెండు కూడా గంధర్వుడిగా మారిపోయి ఆ లోపలికి వెళ్ళి ఆ పాశుపతాస్త్రాన్ని ఇవ్వడం జరిగిందట. దాన్ని తెచ్చే యోధులందరినీ కూడా చంపడం జరిగింది.
ఎందుకని ఎప్పుడు ఎక్కడ ఈ విలువైనవి ఉన్నా కానీ సర్పాలతోనే వాటికి కాపలా పెడతారండి విశ్వంలో. ఆ విధంగా సర్పాలకి అంత పెద్ద పోస్ట్ ఉంది. కానీ అలాంటి సర్పాలతో మనము ఎప్పుడైతే మరి మిత్రత్వం కలిగి ఉంటామో అవి మనల్ని ఏమీ చేయవు అని నిరూపించుకోవడం కోసమే ఆ సర్పాలకి ఆ నాగపూజని ఏర్పాటు చేశారు. నాగపూజ అంటే మనలో కూడా కుండలిని శక్తి రూపంలోనే సర్పం ఉంటుంది కదండి. అలాగే జంట నాగస్వరాలు అని అంటే ఉశ్వాస నిశ్వాసాలు కూడా ఇలా పెనవేసుకుని ఆ యొక్క సర్ప రూపంలోనే ఉంటాయటండి. లోపల నాడులు ఇలా ఉంటాయట. అవి ఉశ్వాస నిశ్వాస రెండు, ఇడానాడి పింగళనాడి. అందుకనే దానికి సింబల్గా మనకి గుడి దగ్గర రావు చెట్ల దగ్గరికి అయిని చూస్తే అక్కడ ప్రతిమలు వేస్తూ ఉంటారనమాట. మనం చూసే ఉంటామండి ఆ ప్రతిమల్ని. ఆ తర్వాత మనము రావి చెట్టు పూజ చేస్తూ ఉంటాము. రావి చెట్టు ఎందుకు పూజ చేస్తున్నామో, పూజనీయమైంది అని అంటే, రావి చెట్టు చాలా చాలా విష్ణు తత్వం కలిగిన ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక శాపం, లక్ష్మీదేవి శాపం వల్ల చెట్టుగా మారిపోయిందంట. ఆ ముగ్గురు కలిసి రావి చెట్టుగా జమ్మి చెట్టుగా మారిపోయారు. అందుకనే ముగ్గురు యొక్క అంశ రావి చెట్టులో ఉంటుంది. అలాగే మనకి క్షీరసాగర మదనం చేసినప్పుడు ఎంతోమంది మహాత్ములు ఆ మదనం జరిగేటప్పుడు బయటికి రావడం జరిగింది. ఆ మదనం జరిగేటప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు వచ్చారు. జ్యేష్ఠాదేవి అంటే ఎవరు అంటే నెగిటివ్ శక్తి జ్యేష్ఠాదేవి, లక్ష్మి పాజిటివ్ శక్తి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. ఆ తర్వాత లక్ష్మీదేవి భారీగా స్వీకరించడానికి లక్ష్మీదేవిని కోరితే లక్ష్మీదేవి అందట, నా అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవిని పెళ్లి చెయ్యండి, ఆ తర్వాత నేను చిన్నదాన్ని కాబట్టి ఆ తర్వాత నన్ను చేసుకుందరు కానీ అని అంటే, అప్పుడు ఒక మునీశ్వరుడికి ఇచ్చి జ్యేష్ఠాదేవిని పెళ్లి చేశారట. ఆ జ్యేష్ఠాదేవి ఏంటి నెగిటివ్ ఆలోచనలతోనే ఉంటుంది. కానీ మునీశ్వరుడు ఎప్పుడూ ధ్యానం చేస్తూ మరి గొప్ప గొప్ప విశ్వానికి కావలసినవి అన్నీ సృష్టిస్తూ ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటే జ్యేష్ఠాదేవి అవన్నీ చూడలేకపోయేదట. తనంతా నెగిటివ్ ఆలోచన కదా. అప్పుడు ఆ మునీశ్వరుడు ఏం చేశాడట, జ్యేష్ఠాదేవిని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కూర్చోబెట్టి నేను వచ్చేదాకా అక్కడే కూర్చో అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఆవిడ ఆలోచన విధానం ఆయనకు నచ్చక ఎప్పుడైతే వెళ్ళిపోయాడో కొన్ని సంవత్సరాలే చూసిందట. ఆ భర్త రాకపోతే అప్పుడు విష్ణుమూర్తి గురించి ఏడ్చిందట, ఎంతో దుఃఖపడిందట. నాకు అలాంటి మునికితో పెళ్లి చేశావు, నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావు, నిన్నే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నన్ను చేసుకోకుండా నన్ను చెల్లెల్ని చేసుకుని నాకు ఎవరో చేతకాని వాడైనటువంటి మునీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశావు, నా బతుకు ఇలాగ అయిపోయిందని ఏడుస్తుంటే అప్పుడు ఆ యొక్క సత్యలోకం నుంచి లక్ష్మీ విష్ణుమూర్తి ఇద్దరు వచ్చి, నువ్వు బాధపడకు, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి నేను శిఖాయ స్వరూపాయ నేను మధ్యలోనే ఉంటాను, ఈ రావి చెట్టు మధ్యలో నేనే ఉంటాను. అందుకని ముగ్గురు త్రిమూర్తులతో కలిసి ఉంటుంది ఈ రావి చెట్టు. ఎవరైతే శనివారము ఎక్కువ శోకించిందంట ఆవిడ, ఆ రోజే ప్రత్యక్షమయ్యారట. నీ శోకబాధంతా నివారణ అయింది కాబట్టి నేను ప్రత్యక్షమైనందుకు ఎవరైతే శనివారము ఈ రావి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారో వాళ్ళు కష్టాల నుంచి బయటపడతారు. ఎవరైతే సంతానం లేకపోతే వాళ్ళకి గర్భకోశ వ్యాధులన్నీ నయమయ్యి సంతాన ప్రాప్తి కలుగుతుందని దీవించి, విష్ణుమూర్తి నువ్వు ఇక్కడే ఈ చెట్టు దగ్గరే ఉండు, కనుమ రోజుల్లో నిన్నెవ్వరూ ముట్టుకోరు, శనివారం వచ్చి నీకు పూజలు అర్పిస్తారు, నాకు చేసే పూజలన్నీ కూడా నీకే ఉంటాయి, నీలో అలక్ష్మి అని అంటే ఆ జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది, ఆ దరిద్రదేవి వెళ్ళిపోయి నువ్వు సిద్ధుల్నిచ్చే సిద్ధిలక్ష్మిగా నువ్వు విరాజిల్లుతావు అని జ్యేష్ఠాదేవికి వరమిచ్చి ఆ రావి చెట్టు మొదట్లో పెట్టడం జరిగింది. ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అమ్మ అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటుందట. ఆ తర్వాత తులసి పూజ కూడా మనం చేస్తాము. రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయమనడానికి కారణం అదే. కానీ ఉట్టి రోజుల్లో పూజ కాదండి, శనివారమే ఆ అమ్మని పూజ చేయాలంట. ఉట్టి రోజునే రావి చెట్టుని అస్సలు ముట్టుకోకూడదటండి. అమ్మ అంత పవిత్రంగా ఉంటుందట. ఎవరి స్పర్శని కూడా ఆవిడ అంగీకరించదట. ఒక్క శనివారం మాత్రమే ఆవిడ్ని ముట్టుకుని మనం కళ్ళకద్దుకోవాలి. అందుకనే నూతనంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఆ రావి చెట్టు కొమ్మని కడితే వాళ్ళకి శుభం జరుగుతుందని ఆ రావి చెట్టుని పట్టుకోవడం జరుగుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా స్థితమై ఉన్నారు. అలాగే జమ్మి చెట్టులో కూడా
స్థితమై ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవతా వృక్షాలన్నీ కూడా దేవతల యొక్క అంశతో మాత్రమే వచ్చారు కాబట్టి అవి పూజించదగ్గ వృక్షాలుగా, అది ఇంకా పవిత్రంగా కార్తీక మాసంలో వాటికి ఇంకా శక్తి పెరిగి అంత పవిత్రంగా ఉంటారు కాబట్టి మనం కూడా అంత పవిత్రవంతులు అయ్యడానికి వాటిల్ని కూడా, ఆ వృక్షాలను కూడా ఆరాధన చేయమని ఈ కార్తీక మాసంలో పక్షుల్ని, సర్పాల్ని, వృక్షాల్ని కూడా ఆరాధన చేయమని. ఇంకా తులసి చెట్టు యొక్క వైభవం ఏంటంటే, మరి తులసి మాత కూడా అందరూ విష్ణుమూర్తినే కావాలని కోరుకుంటూ వాళ్ళు తపస్సులు చేస్తూ ఉండేవారు ఆయన యొక్క వైభోగానికి. ఆవిడ కూడా విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుందామని మరి ఆవిడ తపస్సు చేస్తే ఆయన అంగీకరిస్తుంటే లక్ష్మీదేవి ఒప్పుకోలేదట. ఇలాగే ఎంతో మందిని మీరు సొంతం చేసుకున్నారు, ఈ యొక్క తులసి మాతను మాత్రం మీరు పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని అంటే, ఆ మాటకే ఆవిడ వెంటనే ఆ శరీరం మీద వైరాగ్యం వచ్చి ఒక మొక్కగా మారిపోయిందంట. మొక్కగా మారిపోయిన వెంటనే విష్ణుమూర్తి మరి తన కోసము తన జీవితాన్ని ఆ విధంగా చేసుకుందని మరి ఆ తులసి మాతకి గొప్ప విలువనిచ్చారట. ఎవరైతే తులసి మాత ముంగిట్లో వేసుకుంటారో ఎలాంటి దుష్ట శక్తులు కూడా ఆ ఇంటికి దరిచేరవు. అందుకని నీకు క్షీర ద్వాదశి రోజున ఎవరైతే దీపాలు పెట్టి, అవినేతి దీపాలు పెట్టి ధ్యానం చేస్తారో వారు కోరుకున్నవన్నీ కూడా మరి లభిస్తాయి. నేను ఆషాఢ ఏకాదశి రోజున నేను యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ క్షీర ద్వాదశి రోజున లెగుస్తాను, నీ సన్నిధిలోనే నేను ఉంటాను. మరి ఆ సమయం ఇప్పుడు ఎవరైతే దీపారాధన చేసి, అవినీతి దీపారాధన చేసి నన్ను గురించి నిన్ను గురించి ధ్యానం చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు నీకు అందుతాయి వారికి అని చెప్పడం జరిగింది. కానీ మనం పూజలు దీపాలు మాత్రమే పెడతాము, ఆ తర్వాత చెప్పింది ధ్యానం చేయమండి. ఆ ధ్యానం గురించి మనము పూజలు చేసేటప్పుడు ఎవరు చెప్పలేదు కాబట్టి దాన్ని ఎవరో సన్యాసులు చేస్తారని వదిలేసాము. కానీ వేదవ్యాస మరి ఆయన ఐఏఎస్ వేదవ్యాస గారు ఆయన మన్యు సూక్తంలో ఎంతో వివరంగా ఈ పూజలు దానికి ఎలాగైతే ఏర్పడ్డాయో, ఆ పూజల ద్వారా మనము ధ్యాన స్థితిలోకి ఎలా రావాలో, ధ్యానం చేసినప్పుడే మనం కోరిని అన్నీ సిద్ధిస్తాయని ఆయన ఎంతో స్పష్టంగా ఆ పుస్తకంలో రాయడం జరిగిందండి. పూజల గురించి రాసి ఆ తర్వాత ధ్యాన సాధన ద్వారానే మనకు అనుకున్న సిద్ధులన్నీ కూడా జరుగుతాయని చెప్పడం జరిగింది. ఇంకా కార్తీక మాసము మరి ద్వాదశి అయిన తర్వాత ఏకాదశులు 4 సోమవారాలు వస్తాయండి మనకి. 4 సోమవారాలు కూడా శివుడికి ఆ తర్వాత గౌరికి చాలా ఇష్టమైన సోమవారాలు. సోమవార వ్రతం చేస్తూ ఉంటారు, కేదారేశ్వర వ్రతం చేస్తూ ఉంటారు. ఎందుకంటే శివుడికి గౌరికి కూడా చాలా ఇష్టము. అర్ధనారీశ్వర తత్వంతో వారు జీవిస్తారు కాబట్టి ఆ తత్వం మనకు రావాలి అని అంటే ఆ సోమవార వ్రతం చేయాలి. కార్తీక పురాణంలో వ్రతం చేసినంత మాత్రాన, దానం చేసినంత మాత్రాన ఎంతో ఫలితం అని చెప్తారు. ఆ ఫలితం ఎలా పొందుతామంటే అక్కడ మనలో ఉన్న దుష్టగుణాలని అన్నీ వదిలిపెట్టి దైవీ గుణాలతో విరాజిల్లుతూ ఆ పూజ చేసినప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం తప్పనిసరిగా పొందుతామని చెప్పారు. దానం చేయమని చెప్పారు. కార్తీక మాసంలో దానం చేయడం వల్ల ఎన్నో పుణ్య సంపదలు వస్తాయని. దానం చేయడం వల్ల ఎప్పుడు కూడా దానం చేస్తేనే కదండి, మనం గతంలో చేస్తేనే ఇప్పుడు మనం ఈ సంపదలతో తులుతూగుతూ ఉన్నాము. మరి మనకి సంపదలు కావాలని కోరుకోవడం కాదు, మన స్తోమతను తగ్గట్టు దానం చేసినప్పుడు మాత్రమే ఆ ఫలితం నెక్స్ట్ జన్మకి మనకి కలుగుతుంది. ఆ విధంగా మనము అనువదించుకున్నప్పుడు మాత్రమే. మనకి స్తోమత లేకపోయినా దానం చేస్తే బంగారు ప్రమిదలు ఇవ్వాలి, వెండి ఒత్తులు ఇవ్వాలి, ఆ దీపదానం చేస్తేనే ఫలితమని పుస్తకాలు చదివి పండితులు చెప్పే మాటలు విని మనకి స్తోమత లేకపోయినా ఎగబడి మరీ ఇవ్వడం జరుగుతుంది. కానీ అది కాదు అసలైన దానము, అవేమీ అవసరం లేదు అని పోలి కథ చెప్పడం జరిగింది. పోలి చూడండి, ఆ పోలి ఏం చేసింది? మరి ఆ తోటికోడల్లో అత్తగారు తను ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. తనకి పనులన్నీ అప్పచెప్పేసి ఎవరు ఎక్కడ పూజలు చేస్తున్నారు, ఎక్కడ గుడికెళ్తున్నారు, ఎక్కడ నదీ స్నానాలు ఉంటాయో ఈ కార్తీక మాసంలో ఆవిడని ఇంట్లో పనంతా అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆవిడ ఆ భగవంతుడినే స్మరణ చేస్తూ నాకు ఏమీ లేదు, నా అత్తగారు నా తోటికోడళ్ళు కూడా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు పరమాత్మ, మరి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ఈ మజ్జిగ చిలికిన ఈ వెన్నే నా దగ్గర ఉంది అని ఆ వెన్నని మరి ఒత్తిగా చేసి ఆ చీర కొంగు చింపి ఒత్తిగా చేసి ఆ దీపము వెలిగించినంత మాత్రానే వైకుంఠం వెళ్ళిందని చెప్తారు.
మరి అంత భక్తి చూస్తాడు కానీ భగవంతుడు మనం ఏ ఏ దీపాలు పెట్టామని అది చూడడు. వాళ్ళందరూ అసూయతోటి ఒక మనిషిని బాధ పెట్టి వాళ్ళు చేసిన పూజలు వాళ్ళని నరకానికే తీసుకెళ్ళాయి. కానీ ఎన్ని బాధలు పెట్టినా సహనంతో ఆ బాధలన్నీ భరించి ఆ వైకుంఠనాథుని తన హృదయంలోనే స్థితం చేసి ధ్యానించింది కాబట్టి ఆ పోలి స్వర్గానికి వెళ్ళిందని లాస్ట్లో పోలి స్వర్గం గురించి ఎంతో అద్భుతంగా కథ చెప్పడం జరుగుతుంది. అలాగే నామం గురించి కూడా ఒక కథ చెప్తారు. అజామిలుడు కథ చెప్తారండి. అది చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అజామిలుడు కథ. మరి నారాయణ అన్నంత మాత్రానే వైకుంఠం వెళ్ళాడని చెప్తారు. మరి నారాయణ అన్నంత మాత్రాన వైకుంఠం వెళ్ళిపోతే చాలామంది నారాయణ అని పేర్లు పెట్టుకుంటారు. మనలో ఉన్న ఆ అజ్ఞానం ఎప్పుడైతే దగ్ధం అవుతుందో ఆ హృదయపూర్వకంగా భక్తి కలిగి ఉంటామో అందుకని ఆ సమయం అప్పుడన్నా సరే ఉట్టప్పుడు ఏం చెయ్యకపోయినా ఆ చివరి దశలో అన్న భగవన్నామాన్ని పలికితే నెక్స్ట్ జన్మం అన్నా తనకి తరింపు చెందడానికి భక్తి మార్గం అలవడుతుందని ఆ కథ చెప్పడం జరిగిందండి. ఇంకా అంబరీషుడి కథ. మరి మునులు మునీశ్వర్లు కూడా కోపముతో శపించేస్తూ మరి వారి కోపం వచ్చినప్పుడు ఏ శాపాలు ఇస్తున్నారో వారికే తెలియకుండా శపించేస్తూ ఉండేవారు. మరి అంబరీషుడి ఏకాదశి వ్రతం గురించి అండి. ఏకాదశి ఉపవాసం ఉండి ఒక గురువుకి కానీ ఒక సన్యాసికి కానీ మరి భోజనం పెట్టాలి ఖచ్చితంగా. అంబరీషుడు కూడా మరి ఉపవాసం ఉన్నాడు. ఆయన విశ్వామిత్రుడిని భోజనానికి పిలిచారు. ఆయన ఏం చేశారు, శిష్యులతోటి కాలయాపన చేసి ఆ యొక్క ద్వాదశి గడియలు దాటిపోయే వరకు రావట్లేదు, గడియలు దాటిపోతున్నాయి. ఇంకా అక్కడ ఉన్నవారు ఇంకా పెద్దలందరినీ అడిగి మరి భోజనం చేయకపోయినా మరి కొంచెము మంచినీళ్ళు తీసుకున్నా భోజనం చేసిన ఫలితం ఉంటుంది. మరి ఆయన రాలేదు కాబట్టి, విశ్వామిత్రుల వారు రాలేదు కాబట్టి కొంచెం మంచినీళ్ళు తీసుకోండి అని చెప్పిన వెంటనే మంచినీళ్ళు అలాగా తీసుకున్న వెంటనే నాకు భోజనం చెప్పి నువ్వు భోజనం చేస్తావా అని వెంటనే చెప్పించేశాడు. ఆయన మనసు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడి యొక్క ధ్యానంలో ఉన్నాడు కాబట్టి, ఆ శ్రీమన్నారాయణ్ణి ఎప్పుడూ ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన అంబరీషుడు ఆ యొక్క ఆ నామ మహిమలోనే ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు కాబట్టి ఆ విశ్వామిత్రుడు ఏదైతే శాపాలు ఇచ్చాడో అవతారాలుగా ఆ విష్ణుమూర్తి ఆయన స్పృహ లేదు. ఆయన ఆ శపించేటప్పుడు భగవన్నామంలోనే ఆయన తన్మయం చెందుతూ ఉన్నప్పుడు మరి విష్ణుమూర్తి ఆ యొక్క శాపాలన్నీ తీసుకుని ఆయన అనుభవించడం జరిగింది. అలాగ ఎన్నో కథలు మనకి పురాణాల్లో మనకి చెప్పడం జరిగింది వేదవ్యాసుల వారు. ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే భక్తి వల్ల, పూజల వల్ల, స్తోత్రాల వల్ల, జపాల వల్ల కొంచెం ఆ తమో గుణాన్ని, రజోగుణాన్ని వదిలించుకుని సత్వగుణంలోకి వచ్చారు. ఆ సత్వగుణంలోకి వచ్చిన తర్వాత ఎవరంతటి వాళ్ళు శుద్ధ సత్వగుణము నిర్గుణ స్థితికి ఎదుగుతారు అని చెప్పడం జరిగింది. కానీ మనం ఏం చేశాము, ఎన్ని సంవత్సరాలన్నా అదే పూజ, అదే స్తోత్రం, అదే జప, అయ్యే దీపాలు, అక్కడే ఎక్కడ వేసిన గొంగల అక్కడే పెట్టుకున్నాము. మరి ఎప్పుడైతే మన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవులు మన చెంతకు వచ్చారో మనము సత్య మార్గంలో జీవించడం మొదలుపెట్టాము. ఇంకా ఏమని చెప్తున్నారు, ఇంకా పౌర్ణమి అసలైంది పౌర్ణమి చెప్పుకోలేదు. ఇంకా తర్వాత పౌర్ణమి రోజున మనకి 7 రోజులు పౌర్ణమి చేయాలండి. అసలైన ఆ యొక్క ఎనర్జీని మనం తీసుకోవాలంటే పౌర్ణమి ముందు 3 రోజులు కూడా మనం మౌనంగా ఉంటూ ఎప్పుడు మన ఇంట్లో పనులేం మానుకుని కూర్చోక్కర్లేదండి. అన్ని పనులు చేసేసుకుని మౌనంగా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కళ్ళు మూసుకుని కూర్చోవడమే. మాటలు కూడా అవసరం ఉన్నప్పుడు మాట్లాడి, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయాలండి. మౌనం అనుకుంటూ యాక్షన్ చేసుకుంటూ చేతులతోటి రాసి చూపించడం ఇదంతా కూడా మనకి ఆ మాట్లాడడంతోటే లెక్క వస్తుందండి. మనకి అవసరం అన్నప్పుడు మాట్లాడాలి. ఒక మాట మాట్లాడినా, 2 మాటలు మాట్లాడినా అర్థమయ్యేలాగా మాట్లాడి వెంటనే మనము స్విచ్ ఆఫ్ చేసేయాలి. అలాగ ఉన్నప్పుడే అసలైన మౌనాన్ని మనము పాటించగలుగుతాము. 3 రోజులు మౌనం చేయడం వల్ల ఏమవుతుందంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మనం ఎన్నో జన్మల పరంపర కాబట్టి ఈ ఆత్మ మనకి కూర్చున్న వెంటనే నొప్పులు, బాధలు వస్తూ ఉంటాయండి. కొంతమందికి అయితే ఒక 40 రోజులు చేసేటప్పటికి ఆ బాధలు పోతాయి. కొంతమందికి అయితే సంవత్సరాలు గడిచిన బాధలు ఇంకా ధ్యానంలో కూర్చుంటే నొప్పులు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి అంటారు.
అవి కరిగే వరకు కూడా, ఆ బాధలు నొప్పులు కరిగే వరకు గంటలు గంటలు చేయవలసిందే అండి ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు ఏమవుతుందంటే శరీరం తేలికైపోతుంది. 3 రోజులతో మనకి నాడీ మండల శుద్ధి జరిగిపోతుంది. ఆ తర్వాత శరీరం అంతా తేలికగా అయిపోతుంది. పౌర్ణమి రోజులో మరి చంద్రుడు 16 కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. సంపూర్ణమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. చంద్రుడు ఎంత అయితే చల్లదనంగా ఉంటాడో, సౌందర్యవంతంగా ఉంటాడో, ఎంత సరళంగా ఉంటాడో, మరి 16 కళలతో ఎలాగైతే విరాజిల్లుతాడో, ఆయన యొక్క సుగుణాలన్నీ మనలోకి రావాలి. ఎప్పుడైతే ఆ సుగుణాలన్నీ మనలో పెంపొందించుకుంటామో, ఆ రోజు, ఆ పౌర్ణమి రోజున పూర్తిగా ఆయనతో అనుసంధానం అవ్వాలి. ఎప్పుడైతే ఆయనతో అనుసంధానం అవుతామో, పౌర్ణమి తర్వాత 3 రోజులు కూడా మనకి ఈ 3 శరీరాలు ఉన్నాయి కదండీ! స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ శరీరాలన్నీ రిలీజ్ అయ్యి, ఈ యొక్క మనసు యొక్క పరిపాలన కూడా ఆగిపోయి, ఆత్మతో అనుసంధానం అయిపోతుంది మన మనసు కూడా. అప్పటి వరకు మనసు పరిపాలించింది. దాన్ని నెమ్మదిగా మచ్చిక చేసుకుని మన దగ్గరికి, మన చెంతకు తెచ్చేసుకున్నాము. అప్పుడు ఆత్మతో అనుసంధానం అయిపోతుంది మనసు కూడా. ఆ మనసే ఆ సూక్ష్మ లోకాల్లో ఉన్న సూక్ష్మ శరీరధారులుగా ఉన్న మనం పూజించే దైవాలందరి దగ్గరికెళ్ళి వారితో మనకి సత్సంబంధాలు ఏర్పరుస్తుందంట మన మనసే. అక్కడున్న విషయాలన్నీ కూడా సేకరించి మనకు అందిస్తూ ఉంటుంది. అనంతమైన విజ్ఞానాన్ని 3 రోజులు కూడా విజ్ఞానాన్ని పొందుతాము. ఇలాగా 7 రోజులు మనం పౌర్ణమి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, మనము ఉట్టి రోజుల్లో కన్నా కూడా పౌర్ణమి రోజుల్లోనే ఆ మహాత్ములందరూ కూడా ఈ జ్ఞానాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉంటారట. ఉన్న రోజులు మనకలాగే వారు కూడా వేరే వేరే పనులు ఉంటాయి కదండి. ఆ పనులు చూసుకుంటూ ఉంటారు. మనకలాగా ఒక పనే కాదు కదా! ఈ పౌర్ణమి రోజున అందరూ ఈ ఎనర్జీ తీసుకుని ధ్యానం చేస్తారని, మరి ఆ పౌర్ణమి రోజులోనే ఋషులు కూడా అసలు ఆహారం తీసుకోకుండా ఆ యొక్క 7 రోజులు ధ్యాన స్థితిలో ఉండిపోతారంట. అలా ఉండిపోతే వాళ్ళకి కావలసిన సిద్ధులన్నీ వస్తాయి. అలాగే అసురీ శక్తుల్ని ఆరాధించే వాళ్ళు కూడా పౌర్ణమి రోజుల్లోనే ఎవరు ఏది కోరుకుంటే అవి సిద్ధి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయని. పిచ్చోళ్ళు కూడా చూడండి పౌర్ణమి రోజుల్లో వాళ్ళకి పిచ్చి పెరిగిపోతూ ఉంటుంది ఆ వైబ్రేషన్‌కి. అలాగే మనము దైవాలతో విరాజిల్లుతూ ఆ దైవంతో మనం అనుసంధానం అవుతే ఆ స్థితి కూడా మనకి ఎక్కువైపోతూ ఉంటుంది. అసలుగా కళ్ళు తెరిచి ఏ పని చేయాలనిపించదు. కళ్ళు మూసుకుని ఆ భగవంతుడితో అనుసంధానం అవ్వాలని అనిపిస్తది. ఎవరికి ఎలాంటి భావన ఉంటే ఆ భావన ఎక్కువైపోతుంది. అందుకనే మొదట్లో గంటలు, 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 గంటలు సాధన చేస్తే ఆ దైవీ గుణాలతో ఆ దైవత్వాన్ని మనము పొందగలుగుతాము. అందుకని పౌర్ణమి జ్ఞానము చాలా చాలా విశిష్టమైనది. ఇంకా ప్రాపంచికమైన పూజలు మనము కార్తీక పౌర్ణమి రోజున అక్కడ పున్నమ చంద్రుడిని పెట్టుకుంటామండి. పున్నమ చంద్రుడిని పెట్టుకుని అక్కడ ఆ భగవంతుడికి ఏ అయితే నైవేద్యాలు ఇష్టమో సెలివిడి, ముద్దపప్పు, సెలిమిడి, వడపప్పు పెట్టుకుంటామండి. సెలిమిడి అంటే మన చల్లనిదనానికి, కడుపు చల్లదనానికి, ఆ చల్లదనము ఆ యొక్క చంద్రభగవానుడు మనకు అందిస్తాడని. అలాగే వడపప్పు, సెలివిడి ప్రసాదంగా అందరికీ పంచాలి. ప్రసాదం అంటేనే మనము అందరికీ పంచాలి. ఆ రోజున దైవీ గుణాలతో ఆ ప్రసాదాన్ని ఎవరైతే పంచిపెడుతూ ఉంటామో, ఆ చంద్రుడి యొక్క వైబ్రేషన్ మనకే కాదు, మన పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అక్కడున్న సకల జీవకోటికి కూడా ఆ ప్రసాదంతో మరి వైబ్రేషన్ అందుతుందని, అందుకనే మనకు పత్రి గారు ఎక్కడ యజ్ఞం జరిగినా మరి ప్రసాదాన్ని, ఆ భోజనాన్ని పెట్టమని చెప్తారు. ఆ ప్రసాదం తింటే చాలు వాళ్ళలో ఉన్న ఆలోచన విధానం మారుతుంది. వాళ్ళ జీవన విధానం మారుస్తుంది. ఇప్పుడు ధ్యానం చెయ్యకపోవచ్చు. ఈ ప్రసాదం తిన్న తర్వాత వాళ్ళు సమస్యలు తీరకపోతే ఈ ధ్యానమే పట్టుకుంటారు. ఆ వైబ్రేషన్ అప్పటికి అందుతుంది వాళ్ళు తిన్న ప్రసాదం. అందుకని వచ్చిన వాళ్ళందరూ తిని ఎళ్ళిపోతున్నారు ధ్యానం చేయట్లేదని అస్సలు ఎప్పుడు ఆ మాట మనం అనుకోకూడదు. ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళకి ఈ యొక్క జ్ఞాన ప్రసాదాన్ని మనం అందిస్తూ ఉండాలి. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఈ యొక్క దీపాల్ని మనము ఇంటిలో పెట్టుకుంటే బృందావన దీపం అంటారంట. బృందావనంలో కృష్ణుడు ఏం చేస్తాడు? ఎప్పుడూ ఆనందంగా గోపులతో నాట్యం చేస్తూ ఉంటాడు. మనము కూడా ఈ దీపాలంకరణలతో ఎప్పుడూ ఆనందంగా నాట్యం చేస్తూ ఉంటాము. అందుకని ఇక్కడ శివ కేశవుల భేదము లేదు అని చెప్తున్నారు. దామోదరుడు ఎలా వచ్చాడో చెప్పుకుందామండి. దామోదరుని ఆరాధన చేస్తామండి. చాలామంది ఈ శైవులు, వైష్ణవులు
వైష్ణవులు పోట్లాడుకుంటూ ఉంటారండి. మేము వైష్ణవ మతము, మేము శివ మతము అని. అలాగే శివాలయాల్లో ఆరాధన శివులు చేస్తారు, వైష్ణాలయంలో ఆరాధన వైష్ణవులు చేస్తారు. వాళ్ళల్లో కొట్లాట ఈ మధ్య కాలంలో తగ్గిందండి. మొన్నటి వరకు కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, వీళ్ళు దినాల కార్యక్రమాలు చేస్తారని. అలాగా ఎవరు చేసే పని వాళ్ళే చేయాలని కొట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ భేదభావాన్ని తీసేశారు వాళ్ళు కూడా. అంతా ఒక్కటే. ఏ మతము రుద్రం ఇప్పుడు అర్థం అవుతున్నట్టుందండి కొంతమందికి. రుద్రం అంతా ఒక్కటేనే చెప్తుంది కదా. అందుకని వాళ్ళు పోట్లాడుకోవడం మానేసి ఎవరికి అవకాశం ఉంటే ఎవరు ఏ పని అన్నా చెయ్యొచ్చని మరి వాళ్ళు తీర్మానం చేసుకోవడం జరిగింది. ఇక దామోదరుడని ఈ యొక్క విష్ణుమూర్తికి ఎందుకు దామోదరుడని వచ్చింది అంటే, మరి చిన్నప్పుడు కృష్ణ భగవానుడు చిన్నప్పుడు ఎన్నో అల్లరి పనులు చేస్తూ ఉన్నాడనమాట. ఆ అల్లరి పనులు చేస్తుంటే అక్కడ పరిచారకులు అందరూ కూడా, ఆ బయట వాళ్ళందరూ కూడా, మీ కృష్ణుడు చాలా చాలా వెన్న దొంగ, అందరూ ఇళ్లలోకి వచ్చి వెన్నను దొంగలించి వెళ్ళిపోతున్నాడు, పట్టుకుందామంటే మాయమైపోతున్నాడు అని అంటే, పట్టుకుని తీసుకురండి నా కొడుకుని, అప్పుడు మీరు చెప్పింది నమ్ముతాను అంటది. కానీ ఎంత పట్టుకుందామనే అంతు చెక్కకుండా పారిపోతూ ఉంటాడనమాట. ఒకసారి మజ్జిగ చిలుగుతూ ఉంటుంది తల్లి, అప్పుడు వచ్చి చిలిపి పనులు చేస్తూ ఉంటాడనమాట. చిలిపి పనులు చేస్తూ ఉంటే అందరూ కూడా నీ గురించి చాడీలు చెప్తున్నారు, అయినా నేను నమ్మలేదు, కానీ నన్ను కూడా ఈ విధంగా చిత్రహింసలు పెడుతున్నావు నీ యొక్క చిలిపి చేష్టలతో, నిన్ను ఒక రోటికి ఇచ్చి కట్టేస్తానని మరి పట్టుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ పక్కనున్న గోపికలందరూ చూసి నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు వరకు మీ కృష్ణుని పట్టుకోలేదు అని మమ్మల్ని హేళన చేసావు కదా తల్లి, నువ్వు నీ కృష్ణుని పట్టుకోవడానికి ఎన్ని యాతనలు పడుతున్నావో అని అంటే, అప్పుడు వెంటనే ఓ దామోదర, నన్ను వీళ్ళ మాటల నుంచి బయటపడాయి అని ఆ దామోదరుణ్ణి తలంచుకున్న వెంటనే ఆయన విష్ణుమూర్తిలాగా ప్రత్యక్షమయ్యి ఆవిడి యొక్క కోరికని మన్నించి పట్టుబడిపోతాడనమాట. అప్పుడు రోటికి వేసి కట్టేస్తుంది. ఆ రోడ్డు దొల్లుకుంటూ వెళ్ళి అక్కడున్న మరి యక్షులు చెట్లుగా అయిపోతారు. ఈ రోటి తాకిడి తగిలి వాళ్ళు యక్షులుగా మారిపోతారు. శాప విమోచనం అవుతుందన్నమాట. చిన్న కృష్ణుడు చేసే ప్రతి లీల కూడా ఒక అద్భుతాన్నే సృష్టించింది. అలాగా దామోదరుణ్ణి అప్పుడు తలంచుకుంది కాబట్టే ఆ యశోద ఆ దామోదర వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుణ్ణి కొలుస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్కరు కూడా. ఇక కార్తీక మాసంలో నక్షత్ర దర్శనము, నక్షత్రాలు ఎన్నో దివ్య నక్షత్రాలన్నీ నక్షత్ర లోకంలో ఉన్నాయి. అరుంధతి మాత గురించి మనం చెప్పుకున్నాం. అరుంధతి మాత కూడా ఎంతో మరి పాతివ్రత్యం కలిగిన మహిళ ఆవిడ. మరి ఆదిత్యాన్ని కూడా ఆ విధంగానే అమ్మ ఆదిత్యానికి మెచ్చి కామధేనువునే ఋషులు ఇవ్వడం జరిగింది. ఆవిడ యొక్క ఆదిత్యము, ఆవిడ యొక్క పతివ్రత గుణాలు మెచ్చి దేవతలందరూ ఎన్నో వరాలు ఇచ్చారు. అప్పుడు ఆఖరి శ్వాస వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ నక్షత్ర లోకంలో నిన్ను ఎవరైతే, ఏ దంపతులైతే పెళ్లి చేసుకుని నిన్ను దర్శిస్తారో ఆ యొక్క దాంపత్య ప్రాతిపత్యం అంతా కూడా వాళ్ళకి అందుకుంటారు నీ ఆశీర్వాదం ద్వారా అని వరం ఇవ్వడం జరిగింది. అందుకనే పెళ్లి టైంలో ప్రతి ఒక్కరు కూడా ఆ అరుంధతి మాత యొక్క దర్శనం చేసుకుంటారు. ఆ అవగాహన మనం పిల్లలకి ఇవ్వాలి. మొన్న మా తమ్ముడు గారు అమ్మాయి పెళ్ళికి ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది, వాళ్ళకి చూపించడం జరిగింది. మరి చాలా అద్భుతంగా మనకి కొన్ని విషయాలు తెలుసుకుంటే అవి మన పిల్లల చేత ఆచరింప చేయగలుగుతాము. ఇంకా శివకేశవులు ఇద్దరు కూడా ఒక్కటే అనే భేదం లేకుండా శివకేశవులకి పూజలు మనము అర్పిస్తూ ఉంటాము. తెల్లవారుజామున చేసే దీపం యొక్క శక్తి ఎవరికి వెళ్తుందట? దామోదరుడికి వెళ్తుందటండి. తెల్లవారుజామున మనము ఆ దీపారాధన చేసింది, ఆ దీపశక్తి దామోదరుడికి వెళ్తుందట. ఇంకా తెల్లవారి అభిషేకం చేస్తాము. ఆయన అభిషేక ప్రియుడు. ఆయనకి అభిషేకం చేసినప్పుడు ఆయన ఎంతో ఎంతో ఆనందపడుతూ ఉంటాడట, అభిషేక ప్రియుడు కాబట్టి. ఇంకా మనము 5 తత్వాలతోటే ఈ శరీరము తయారయ్యిందండి. పావు గంట లేటుగా మొదలు పెట్టానండి. మనము 12:15 వరకు చెప్పుకుంటాం. చెప్పండి పూర్తిగా చెప్పండి, ఏం పర్వాలేదు.
అందుకని. ఎందుకంటే పంచతత్వాలతోటే మన ఈ శరీరం తయారైందండి. ఈ పంచతత్వాలకే మనము అక్కడ అభిషేకం చేస్తామన్నమాట. మరి నమః శివాయ అంటే నా అంటే భూమి తత్వము, మా అంటే జలతత్వము, శి అంటే వాయుతత్వము, వా అంటే అగ్నితత్వము, యా అంటే ఆకాశతత్వము. నమః శివాయ అంటే పంచభూతాలని ఆరాధన చేసినట్టే అని చెప్పారు. ఇంకా అభిషేకము ఈ 5 పంచభూతాలకి అభిషేకం ఏం చేయమన్నారు అని అంటే, ఇక్కడ నా అంటే భూమి తత్వం అనుకున్నాము. భూమాత అంటే గంధము. గంధంతో అభిషేకం చేయాలట. శివుడికి అందుకే ఆకారం లేదు కదా ఆయనకి. గంధముతో అభిషేకం చేయాలంట. ఇక జలతత్వము. ఆ జలానికి కొబ్బరికాయ నీళ్ళు అభిషేకం చేయమన్నారట. ఇన్ని రకాల అభిషేకాలు లేవండి అప్పుడు. 5 రకాలే. ఈ పంచభూతాలకి 5 చేసేవారట. భూమాతకి గంధం అభిషేకం చేసేవారంట. జలమాతకి జలతత్వానికి కొబ్బరికాయ నీళ్లు అభిషేకం చేసేవారట. వాయుతత్వానికి అక్కడ అగ్నితత్వానికి దీపారాధన పెట్టేవారట. అగ్నితత్వానికి దీపం వెలిగించేవారట. ఇక వాయుతత్వానికి సాంబ్రాణి ధూపం వేసేవారంట. సాంబ్రాణి ధూపం వేసేవారట. ఆకాశతత్వానికి ఆరతి ఇచ్చేవారంట. ఆరతి కర్పూరం అయిపోతుంది కదండి. ఆ దీపజ్వాల అయిన తర్వాత ఆరతి కర్పూరం లాగా అయిపోతుంది. మన జీవితం కూడా ఆరతి కర్పూరం లాగా అయిపోతుంది. లాస్ట్కి ఇంకేమీ మిగలదు. ఈ 5 తత్వాలకి ఈ విధంగా అభిషేకం చేయమని మనకి వేదంలో మన్యు సూక్తంలో చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగానే మనకి 4 సోమవారాలు కూడా అభిషేకం చేస్తారు. శివుడు అభిషేక ప్రియుడు, ఈయన అలంకార ప్రియుడు. విష్ణుమూర్తి దామోదరుడు అలంకార ప్రియుడు. అందుకనే అభిషేకం అయిన తర్వాత అలంకరిస్తారు. అలంకరించి ఆ శివలింగాన్నే దామోదరుడిగా ఆరాధన చేస్తారట. కొన్ని చోట్ల 2 ఉంటాయి, లేకపోతే దామోదరుడు యొక్క ఆరాధన చేస్తూ ఉంటారట ఆ శివుడికి. అందుకని ఆ శివుడు ఒక్క 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుందామండి. ధ్యానంలో కూర్చుని మనలో ఉన్న శివుడికి మనము ఎలాగ అభిషేకం చేయాలి అని మనకి ఒక శ్లోకం ఇచ్చారండి. ఈ మన్యు సూక్తంలో ఒక శ్లోకం ఇచ్చారు. దానికి ఒక పాటలాగా రాశారనమాట. ఆ పాటను పాడుకుందాం. ఆత్మాస్త్వం గిరిజామతిః సహసరాః ప్రాణాః శరీరగృహం పూజతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయో ప్రదక్షిణ విధిస్తోత్రాణి సర్వాంగిరౌ యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం. ఎర్రిగ నిన్నే వెతికేను శివా, ఎర్రిగ నిన్నే వెతికేను శివా, నీవే నన్ను సత్యము మరచి అంతట నిన్నే వెతికేను శివా, నీవే నన్ను సత్యము తెలియక గుడిలోనే నిన్ను వెతికేను శివా, శివా శివా. నాకారమే నీ ప్రాకారము, కంటి సూపులే ముఖద్వారములు, మేరుదండమే ధ్వజస్తంభం, నడిచే ధర్మం వృషభవాహనం, నాచికయే నిన్ను చేర్చే మార్గము, శ్వాసలు 2 ద్వారపాలకులు, నాగల జీవం మంగళవాద్యం గుండె సవ్వడే ఘంటానాదం,
నాగల జీవం మంగళవాద్యం గుండె సవ్వడే ఘంటానాదం పలుకే నాలుకే ప్రణవడమరకం సత్యము తెలియక పదములు శరణం శివా శివా నీవే నన్ను సత్యము మరచి అంతటా నిన్నే వెతికేను శివా నీవే నన్ను సత్యము మరచి గుడిలోనే నిన్ను వెతికేను శివా 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 హృదయ కమలమున పద్మాసనమున పేగులు పాములై సర్వము చుట్టగా బుద్ధిగిరి జగా ఆత్మరూపమై దేహమంతటా తిరిగే దేవా షట్చక్రములు సన్ముఖుడేగా తిరిగే ప్రాణం గణపతి కాదా షట్చక్రములు సన్ముఖుడేగా తిరిగే ప్రాణం గణపతి కాదా వేల నాడుల్ ప్రణవ గణములై కలిసిన వేళ దేహమంతటా తిరిగే దేవా షట్చక్రములు సన్ముఖుడేగా తిరిగే ప్రాణం గణపతి కాదా వేల నాడుల్ ప్రణవ గణములై కలిసిన వేళ దేహమే కైలాసం తలచినంతనే జన్మం ధన్యం నీవే నన్ను సత్యము మరచి అంతట నిన్నే వెతికేను శివా నీవే నన్ను సత్యము తెలియక గుడిలోనే నిన్ను వెతికేను శివా పంచప్రాణములు పంచాక్షరిగా ఊపిరిలే అగరధూపములు జ్ఞాన జ్యోతి అయిని సన్నిధిలో నిత్యము వెలిగే మణిదీపం ఆత్మజ్ఞానమే పత్రం పుష్పం ఫలం తోయం నైవేద్యం నీ వరమే నా స్వరము అది నీకే అంకితము త్రిగుణములే బిల్వదలం అది నీకే సమర్పణం దేహభావము భస్మము కాగా విభూది అభిషేకం మనసే తాంబూలం నా మమతే నిరాజనం పంచవాయువులు నీ చుట్టూ చేయును ప్రదక్షిణం పంచవాయువులు నీ చుట్టూ చేయును ప్రదక్షిణం స్వాతిక భావము 8 చేయగ సాష్టాంగ ప్రణామం అర్చనయే దేహం సమర్పణయే సర్వం ఆత్మలింగమై ఎదుటి నిలిచిన ఆత్మలింగం ఆత్మజ్ఞానము ఎవ్వర సర్వేశా నీవే నన్ను సత్యము మరచి నీవే నన్ను సత్యము తెలిసి అంతట నిన్నే తెలిసేను శివా నీవే నన్ను సత్యము తెలిసి నాలోనే నిన్ను చూసేను శివా నీవే నన్ను సత్యము తెలిసి అందరిలో నిన్ను చూసేను శివా 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 మహాదేవా. ఒక్క 5 నిమిషాలండి. శ్వాస మీద ధ్యాస, ఊపిరి మీద ధ్యాస. ఊపిరి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది. సహజమైన శ్వాస. హాయిగా కూర్చున్నాము, ఆలోచన వచ్చింది అని గమనించిన వెంటనే శ్వాసను గమనిద్దాం. ఊపిరి మీద ధ్యాస. హాయిగా కూర్చున్నాము. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః,
ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः भवाय नमः भवलिङ्गाय नमः शर्वाय नमः शर्वलिङ्गाय नमः शिवाय नमः शिवलिङ्गाय नमः ज्वलाय नमः ज्वललिङ्गाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः एतत्सोमस्य सूर्यस्य सर्वलिङ्गगुस्थापयति पानिमन्त्रं पवित्रम् सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाधिभवे भवस्व मां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ईशान सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवोम् ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यवभूतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः या तैषु शिवतमा शिवं बभूव ते धनुः शिभाशरव्याय तव तया नो रुद्रं मृडया या ते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तय्यानस्तनुवाशन्तमया गिरिशन्ताभिचाकशीः यामिषुं गिरिशन्तहस्ते बिवर्ष्यस्तवे शिवाङ्गिरित्रतां कुरु माहि गुंसिं पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसि यत्ता नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमनासत् अध्यवोचदधिवक्ता प्रथमो दैव्यो विशक् अहीगुश्च सर्वाञ्जम्बयन् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुणवुत बभ्रुः सुमङ्गलः ये चेमाघुं रुद्रा अभितो दिक्षु श्रिताः सहस्रशो वैशाघुं येडहीमहे असौ यो वशर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वा भूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अथो ये अस्य सत्त्वान्नो हन्तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्तु भयोरात्रियोध्यां याश्च ते हस्तैषवः पराता भगवो वपाम् अवतत्य धनुस्त्वगुं सहस्राक्षः शतेषु दे
నిశీర్య శల్యానాం ముఖాశివో నః సుమనా భవాం విధ్యందనుక్కపద్దినో విశల్యో బాణవాగుంవుత అనేషన్నశేషవ ఆభురస్య నిసంగతిః యాతే హేతిర్మీడుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజాం నమస్తే అస్త్వాయుధాయ నాతతాయ దృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ రుణక్తు విశ్వతః అతో యైషుదిస్తవారే అస్మిన్నిదేహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. రెండు చేతులు ఇప్పి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1 0. అరచేతులు చూసుకుంటూ చిరునవ్వుతో మరి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే భవేద్ గౌరీ ప్రభాత సమయే మధ్యాహ్న సమయ కరదర్శనం. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని మనకు అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మ సుభాష్ పత్రిజీ గురుదేవులకి గురుపత్నికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరియు మీకోసము వారు మనకు అందించే అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ఎంతో మంది మాస్టర్ల ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈ జూమ్ సెక్షన్ వీక్షిస్తున్న మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ధ్యానమిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ శివుడు మనకి ఈ వేదములు ఇచ్చిన రుద్రము రోజు చదువుకుని దాంట్లో ఉన్న అర్థం అంతా కూడా నీలోనే శివుడు ఉన్నాడు, నీలోనే పంచవాయువు తత్వంతో నీవే ఉన్నావు, చిదానంద రూపం శివోహం శివోహం, నీవే శివుడు నీవే శివుడివి అని ఎప్పుడైతే భావన చేస్తావో ఎప్పుడోకప్పుడు నీ నోటిలోని మాట మొదటి వ్రాత అవుతుంది, సత్యం అవుతుంది. నువ్వే దైవంగా విరాజిల్లుతావు, ఈ జీవుడు దేవుడిగా విరాజిల్లుతాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మళ్ళీ ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. కార్తీక మాసంలో జరిగే ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క విశిష్టత గురించి, నెల రోజులు జరిగే ఒక్కొక్క కార్యక్రమం ఆ విశిష్టత గురించి చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలాగా సంకల్పం ధ్యానం చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.